మంగా గ్యాస్ సిలిండర్ తెచ్చావంటే ఏం చేద్దామని? పేల్చేద్దామని. ఏ మంగా, నీకేమైనా పిచ్చి పట్టినదా? ఇది పేలితే మాతో పాటు నువ్వు కూడా సత్తావు. బతికేం సాధించాలి? గంగ ఒక నీ దగ్గర బిచ్చ వెతుకోవాలా? దానికన్నా చావడమే బెటర్. ఏ మంగా, నా మాట వినవే, ఆగవే. ఎందుకు ఆగాలి? నువ్వు నా మాట విని దీన్ని గంటుతున్నావా? లేదుగా. అది చెప్పిందే నమ్మి నీతోనే ఉంచుకుంటున్నావుగా. కలిసే చావండి. తాత కట్టించిన ఇల్లు కూడా పేలి ఆనవాళ్ళు లేకుండా పోతుంది. మొత్తం ముక్కలు ముక్కలు చేసేస్తాను. ఉసే మురుకురాలా, తాను పట్టిన కుందేలకి మూడే కాళ్ళన్నట్టు నువ్వు ప్రవర్తించకే. మీ తొక్కల సామెతలు నా దగ్గర చెప్పకండి. నేను పేల్చేది అందరూ చచ్చేదే. వద్దు మంగా. వద్దంటే నీకింటితో సంబంధం లేకుండా పోవాలి. వెళ్తావా? చెప్పు. వెళ్తానంటే ఆపుతా. నా మనవరాలు వెళ్ళదే. అయితే అందరం పైకి పోదాం. పదండి. ఒక్క అడుగు ముందుకేసినా ఈ లైటర్ వెలిగిస్తాను. డామని అందరం ఎందుకమ్మా మా మీద ఇంత పగ? ఏదైనా ఉంటే కూర్చొని చర్చించుకుందాం కానీ పేల్చుకోవడం నాకు ఎందుకులే అమ్మా. ముక్క దీనికి చెప్పు. చావకూడదు అనుకుంటే దాన్ని వెంటనే వెళ్ళిపోమ్మను. అది వెళ్ళదే. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. అక్క, మంగ అసలే ఆవేశంగా ఉంది. హాలంతా గ్యాస్తో నిండిపోయింది. అలాంటప్పుడు పట్టుబట్టడం అవసరమా? ఆ అమ్మాయిని పంపించేయచ్చు కదా. అవును వదినా, ఒక్కదాని కోసం అందరూ చావడం న్యాయమా చెప్పు? వెళ్ళిపోమ్మను వదినా, ఇంక రావద్దని చెప్పు. ఆ మాట చచ్చినా చెప్పను. అయితే చావండి. నా నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. హోసే గంగోత్రి, నువ్వు ఏ ఒక్కరిని కాపాడలేవు. ఒకటే డైలాగ్ కొట్టకు. అంతగా అందరూ బతకాలని నిజంగా నీకుంటే వెళ్ళిపో. అది వెళ్ళదే. పేల్చేయ్. అందరం ఒకేసారి కట్టుకుని చేద్దాం. వద్దమ్మమ్మ, నేనొచ్చిందే మీరు బాగుండాలని. నేనుండడం వల్ల మీ ప్రాణాలకి ప్రమాదం అంటే నేను ఉండను. వెళ్ళిపోతాను. అయ్యో అమ్మ గంగా. అవునమ్మమ్మ, నాకు మీరు ముఖ్యం. మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలా. ఇక సోదాపి వెళ్ళు. నాకిక ఓపిక లేదు. ఇంకా ఇక్కడే ఉంటే పేల్చి పారేస్తాను. వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోమ్మా, త్వరగా వెళ్ళిపో. ఇది అసలు పరీక్షనా? నాకు అర్థమై సావట్లేదే. మంగా, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. సాక్ష్యాలు చూపించిన తర్వాత కూడా నమ్మకపోవడం నీ తప్పు. నీ వల్లే నేను ఇంతవరకు వచ్చాను. ఇంకా చూస్తావంటే వెళ్ళు. ఇప్పుడు నేనేం చేయాలి? గంగతో పాటు వెళ్ళిపోతా. ఒకవేళ ఇది పరీక్ష అయితే నేను పాస్ అయిపోతా. ఎక్కడికి? నా గంగ ఎక్కడ ఉంటే నేను అక్కడికి వెళ్తా. కదలవంటే లైటర్ వెలిగిస్తాను.
మీరు కాస్త ఆగండి. ఏమైంది గంగా? మళ్ళీ ఏం చేశారు? అదంతా ఇప్పుడు ఎందుకులే సిద్ధు, ఇంకా మనం ఇక్కడ ఉండట్లేదు, పద. నువ్వు ఉండు గంగా. నువ్వు సంతోషంగా వస్తున్నావంటే నేనేం అడగను. గుండెల నిండా బాధతో కనిపించా కూడా అది ఏంటో క్లియర్ చేయకుండా ఎలా ఊరుకుంటాను? నీ ఇంట్లో నిన్ను వెళ్ళిపోమనడానికి కారణం ఏంటో తెలుసుకోకుండా నిన్నెలా వదులుతాను? నిన్నెలా కదలనిస్తాను? నేను ఇక్కడనే ఉంటే మంగ గ్యాస్ బండ పేల్చి అందరినీ చంపేస్తానంటుంది సిద్ధు. ఆహా, అవునా? ఎందుకండి అలా? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. దాన్ని ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళు. రీజన్ న్యాయంగా ఉంటే అలానే వెళ్తాను. రేయ్, ఇక్కడ అన్యాయంగా ఏది జరగట్లేదురా నాయన. అది గంగ కాదని తెలిసింది, అది విషయం. చాలా ఎలా సరిపోతుంది? అది ఎలా తెలిసిందో కూడా చెప్తే అప్పుడు క్లారిటీ వస్తుంది. నేను చెప్తా తమ్ముడు. ఈ గంగ తను గంగ కాదని, అసలు గంగ ఎక్కడున్నా రావాలని ఈ గంగే పేపర్లో వేయించిందని ఈ మంగ చెప్తుంది. అది వేసిన జర్నలిస్ట్ తో మాట్లాడిన వాయిస్ రికార్డింగ్ కూడా మాకు వినిపించింది. మేం నమ్మలేదని ఇదిగో ఇట్లా చేస్తుంది. ఇది కరెక్ట్ కాదని చెప్తున్నా వినట్లేదురా సిద్ధు. మమ్మల్ని కాపాడటం కోసం మమ్మల్ని వదిలేసి అది వెళ్ళిపోతుంది. మీరు బాధపడకండి నాన్నమ్మగారు, నేను వచ్చాగా అసలు నిజమేంటో నిరూపిస్తాను. నువ్వేంట్రా నిరూపించేది? అంతా అయిపోయింది, ఇక్కడ నుంచి వెళ్ళిపో. హలో మేడం, నేను కూడా తమరు టెర్రరిస్ట్ అని పేపర్లో వేయిస్తాను. ఓ జర్నలిస్ట్తో నేను ఫోన్లో మాట్లాడించి వినిపిస్తాను. అది నిజమైపోతుందా? మేము అందరం వెళ్ళమంటే జైల్లోకి వెళ్ళి కూర్చుంటారా? లేదు కదా, ఇది అంతే. ఆ జర్నలిస్ట్ ఫోన్ నెంబర్ ఇవ్వండి, నేను మాట్లాడతాను. అంటే ఏంట్రా, మా మంగ అబద్ధం చెప్తుందనే? అబద్ధమో నిజమో నేను మాట్లాడితే తెలిసిపోతుంది కదా సార్. మీరు వినిపించిందే నిజమైతే నాకు ఆయన అదే చెప్తాడు కదా. అదే చెప్తారు. మాట్లాడుకో, మాకేంటంట. మరే మేం చెప్పింది అబద్ధం అయితే కదా భయపడాలి. మాట్లాడుకో. కానీ ఒకటి, ఆయన చెప్పింది నువ్వు విన్నాక ఇంకొక క్షణం కూడా దాన్ని ఇక్కడ ఉంచకూడదు, తీసుకెళ్ళిపోవాలి. సరే మేడం, మీ షరతు నేను ఒప్పుకుంటాను. మీ సెల్లో నుంచే ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేసి ఇవ్వండి, నేను మాట్లాడేస్తా. ఓకే అంకుల్, ఆయన నెంబర్కి కాల్ చేయండి. ఎందుకులేమ్మా, నా సెల్ నుంచి మాట్లాడతాను. నా సెల్తోనే మాట్లాడుతున్నాడుగా, ఇవ్వండి. నంబర్ చెప్పండి. అరే, సార్ చెప్పిన నెంబర్ నుంచే మీకు కాల్ వస్తున్నట్టుంది. ఆయనే చేస్తున్నట్టున్నారు. స్పీకర్ ఆన్ చేయండి. ఒకసారి మీతో పాటు మేము కూడా మాట్లాడేస్తాం. ఇతనికి నా నెంబర్ ఎలా తెలుసు? నాకెందుకు ఫోన్ చేస్తున్నాడు? మేడం, ఆన్ చేయండి. హ్మ్. స్పీకర్ స్పీకర్ స్పీకర్. మంగగారా? ఆ, నేనండి, జర్నలిస్ట్ ప్రతాప్ని. చెప్పండి. ఏం లేదు మేడం, మీరు గంగా అనే అమ్మాయి కోసం పేపర్లో న్యూస్ ఏమన్నారు కదా. నేనా? అవునండి, మీరైతే ఎవరికి చెప్పొద్దు అన్నారనుకోండి. డబ్బులు తీసుకుని మాట ఇచ్చాక నేను మాత్రం ఎందుకు చెప్తాను? అందుకే ఇంతకుముందు ఒక ఆయన కాల్ చేస్తే గంగోత్రి అనే అమ్మాయే వేమనిందని చెప్పాను. ఇంకెవరు చేసినా ఇలాగే చెప్పమంటారుగా. ఏం మాట్లాడుతున్నారండి మీరు? నేను చెప్పడం ఏంటి? ఓకే ఓకే, మీ పక్కనే ఎవరో ఉన్నట్టున్నారు, నాకు అర్థమైందిలేండి. నేను తర్వాత చేస్తాలేండి. బాయ్. హలో హలో అమ్మో, ఇది మళ్ళీ అంటిస్తుంది. హలో. కట్ అయింది మేడం. నీ నోసు కూడా కట్టయింది. ఈ పరీక్షలో క్లైమాక్స్ పాయింట్ నీతో ప్లాన్ చేశారా తమ్ముడు? అలాగే కానీ అమ్మమ్మ, సిద్ధు రావడం కాస్త ఆలస్యం అంటే దీని బండారం బయట పడుండేది కాదు కదా. నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయి ఉండేదాన్ని కదా. నా మీద ఇంత కుళ్ళు పెట్టుకున్నది ఏందమ్మమ్మ? దీన్ని ఇంకేం చేయాలంటావు?
అంతా వీళ్ళే చేశారు. ఏయ్! తప్పు ఇంకా నా మనవరాల మీద నెట్టాలని చూస్తున్నావే, నువ్వే జన్మకు మారవే. అర్థమైంది. ఇక నీ విషయంలో జాలి చూపించకూడదని తెలిసిపోయింది. నీకు ఈ ఇంట్లో స్థానం లేదు. పో, తక్షణమే పో, వెళ్ళిపో, వెళ్ళిపో. నార్మల్ చేసినంత చేసి మొసలి కన్నీరు కార్చకే. చెవి పేల్చేస్తావా? గంగ ఇక్కడుంటే అందరిని చంపేస్తావా? మా వారి గుర్తుగా అపురూపంగా చూసుకున్న ఈ ఇంటిని ఆడవాళ్ళు కూడా లేకుండా చేసేస్తావా? ఎన్ని మాట్లాడావే? నువ్వు అనుకున్నది సాధించడం కోసం ఎంతకైనా తెగిస్తావే. చిచి, నీలాంటి ఉన్మాదని మా మధ్య ఉండనివ్వకూడదు. పో, పోవే. ఎక్కడికి పోతావా? పో. ఇక నీ మొహం నాకు చూపించకపో. వెళ్ళిపో. అమ్మమ్మ, అలా మాట్లాడకమ్మమ్మ. ఈ ఒక్కసారికి నన్ను క్షమించమ్మమ్మ. ఎన్నిసార్లు క్షమించాలి? ఎన్నిసార్లు? ఎన్నిసార్లు? అమ్మమ్మ, ఫోన్లే వదిలేయండి. సారీ గంగా, ఇక దీని విషయంలో నీ మాట వినను. ఇది ఇక్కడుంటే ఎప్పటికైనా నీకు ప్రమాదమే. ఇదో పాము, విషం కక్కుతూనే ఉంటుంది. దీని స్వభావాన్ని మార్చుకోదు. లేదమ్మమ్మ, ఇక మంచిగా ఉంటా. మంగెంత మంచిదో అని నువ్వే అంటావు చూడు. నిన్ను నమ్మి నేనంత సాహసం చేయలేను. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళవే. అమ్మమ్మ, ఏయ్, ఇక నీతో మాట్లాడనవసరం. నేనే నిన్ను బయటకు గెట్టేస్తాను. పోవే, పైకి నుంచి. అమ్మమ్మ, వెళ్ళవే. పొమ్మని చెప్తున్నాను కదా. అమ్మమ్మ, నన్నుండని అమ్మమ్మ. నీ నుంచి నన్ను దూరం చేయకమ్మమ్మ. నీ చేతుల్లో పెరిగిన ఈ పసిదాన్ని ఈ ఒక్కసారికి మన్నించమ్మమ్మ. ప్లీజ్ అమ్మమ్మ, ఈ ఒక్కసారికి క్షమించమ్మమ్మ. ప్లీజ్ అమ్మమ్మ. అమ్మమ్మ, ప్లీజ్ అమ్మమ్మ. అమ్మమ్మ, నువ్వు వద్దంటే నేనెక్కడికి వెళ్తానమ్మమ్మ? తినడానికి తిండి లేక, ఉండడానికి నీడ లేక చచ్చిపోతాను కదమ్మమ్మ. ఆ చావు నాకొద్దమ్మమ్మ. అదేదో ఇక్కడే చేస్తాను. ఏ చేతులతో అయితే పెంచావో ఆ చేతులతోనే నా పీక పిసికి నన్ను ఇక్కడే చంపేయమ్మమ్మా. చంపేయమ్మమ్మా. నీ చేతులతోనే చంపే. ఆనందంగా చచ్చిపోతాను. చంపేయమ్మమ్మా. చంపే, చంపేయమ్మమ్మా. చంపే. ఎందుకు చంపుకుంటానే? నిన్నెందుకు చంపుకుంటాను? నీ మీద నాకు ప్రేమ ఉందే, అది నీకు తెలియట్లేదు. అదే నా బాధ. ఇక నుంచి బుద్ధిగా ఉంటానమ్మమ్మ. ఏముంటావో ఏంటో, నేను నమ్మలేను. అలా అని వదులుకోలేను. ఒసే, ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే మాత్రం నేను క్షమించని చెప్తున్నాను. ఇది మనసులో పెట్టుకుని మసలుకో. పో, లోపలికి పో. థ్యాంక్స్ అమ్మమ్మ. థ్యాంక్ యూ. ఏంటని అలా చూస్తున్నావు? ఆఖరికి నిన్ను కూడా ఎడా పెడ వాడేస్తున్నారు. నీకు ఇష్టం లేకపోయినా వద్దని చెప్పలేవు. నాకు తెలిసినా ఏంటిది అని అడగలేను. కొన్ని గెలుచుకోవాలంటే తప్పదు తమ్ముడు, తట్టుకోవాలి. తప్పదు, నాకిది తప్పదురా, నాకు తప్పదు. దేవుడా, వాడిప్పుడు దేని గురించి మాట్లాడాడో మీకేమైనా అర్థమైందా? నా అద్దం పలిగినాది బాబు. ఒక ఫుల్లు కొడితే కానీ అతికేలా లేదు.
ఇది ఇలా ఉండవలసిన నాకే అర్థం కావట్లేదు. ఏయ్! అమ్మా! అబ్బా! అమ్మా! అయ్యా! సిద్ధు ఏం చేసావు? ఆ సార్ ఆ మంగకి ఫోన్ చేసి అట్ట మాట్లాడేశాడేంది? ఆయనకేం చెప్పావు? అయినా నువ్వు వింటూ లేవు కదా. ఏడిదంతా జరుగుతుందని నీకెట్ట తెలుసు? నీ ఎగ్జైట్మెంట్ అర్థమైంది గంగోత్రి. అందుకే అన్నీ ఒకేసారి తెలుసుకోవాలని అడిగేస్తున్నావు. అబ్బా ముందు చెప్పు సిద్ధు, ఎట్ట తెలుసు? ఎట్లా ఏముంది, ఆ మంగ న్యూస్ పేపర్ చూపిస్తున్నప్పుడే నేను ఇంట్లోకి వస్తున్నాను. అవునా, అప్పుడే వచ్చేసావా? నన్ను చెప్పనిస్తావా? సారీ చెప్పు చెప్పు. అలా వచ్చి నేనంతా విన్నాను. ఏం చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా అని ఆలోచించాను. ఫోన్లో సార్ వాయిస్ విని ఐడియా వచ్చింది. ఆయనకే ఫోన్ చేశాను. అంకుల్. సిద్ధు, పేపర్లో న్యూస్ వేయించాను, చూసారా? చూశాను అంకుల్. అదే ఇప్పుడు ప్రాబ్లం అయింది. మీరే సాల్వ్ చేయాలి. ఏమైంది సిద్ధు? ఓకే సరే. థ్యాంక్ యూ. బాయ్ అంకుల్. అలా ఆయన ఏం చేయాలో చెప్పాను, చేశారు. ఇది జరిగిన కథ. ఇంత చేసావా? నీకోసం ఎంతైనా చేస్తాను. నువ్వు సమయానికి రాకపోయి ఉంటే మాత్రం కథ వేరేలా ఉండేది సిద్ధు. నేను వెళ్ళిపోయి ఉండేదాన్ని. వాళ్ళు అమ్మమ్మని. నువ్వు వెళ్ళిపోలేదు కదా, ఫీల్ అవ్వకు. కారణం నువ్వే. థ్యాంక్స్ సిద్ధు. నీకోసం ఇంత చేస్తే ఒక థ్యాంక్స్తో సరిపెట్టేస్తావా గంగోత్రి? మరి ఇంకేం చేయాలంట? ఒక ముద్దు పెట్టి. ఏంటి? ఒక ముద్ద అన్నం పెట్టు అంటున్నాను. నాకు వేరేలా వినపడింది. ఏం వినపడింది గంగోత్రి? ఏమీ లేదులే. అబ్బా చెప్పొచ్చు కదా. ఇంక తమరు వెళ్ళొచ్చు. కాసేపు ఉందాంలే. కాసే ఎండకి తట్టుకోలేంలే. నీకు నీడలా నేను నిలబడతానుగా. ఏంటి మీద మీద కొత్తున్నావు? నీ మీద ఎండ పడకుండా చేద్దామని. చాలు. ఇంకా నేనేం చెయ్యందే. ఏం చేద్దాం? నువ్వేమనుకుంటున్నావు? ఇదిగో అబ్బాయి, అన్నీ నాతోనే చెప్పించాలని చూడకు. మరి నేనేమనుకుంటున్నాను, నువ్వేమనుకుంటున్నావో తెలుసుకోవాలి కదా. అప్పుడే కదా. అప్పుడే? ఇప్పుడైనా పర్లేదు. ఏంటి? నీకేమర్థమైంది? ఇదిగో మళ్ళీ నా సైతే చెప్పించాలని చూస్తున్నావు. ఇట్టగైతే నేను కిందకి వెళ్ళిపోతాను. అయితే ఒకేసారి కిందకెళ్ళి చేసుకుందామంటావా? సిద్ధు, ఇవాళ నీ ఎవ్వరి మీద తేడాగా ఉంది. తప్పుగా మాట్లాడుతున్నావు. రామ నేనేం తప్పుగా మాట్లాడాను గంగోత్రి? ఇప్పుడే కిందకెళ్ళి చేతితో అని వాగుతున్నావు కదా. ఓ అదా, అందులో తప్పే ఉంది. లేదా? ఏముంది గంగోత్రి, నేను వంట అనుకుంటున్నాను. నువ్వు అదే అనుకుంటే ఒకేసారి కిందకెళ్ళి చేసేద్దాం అన్న మీనింగ్లో ఉన్నాను. ఇందులో తప్పే ఉంది. ఓ అదా, వంట గురించా నువ్వు మాట్లాడేది?